సో దీని లైఫ్ వచ్చి ఈజీ ఒక 1,00,000 కిలోమీటర్స్ వరకు డ్రైవ్ చేయొచ్చు ఇంటర్సెప్టర్. అంటే మంచిగా మెయింటైన్ చేస్తాం. ఏ బైక్ అయినా హోండా కానీ రాయల్ ఎన్ఫీల్డ్ ఏ బైక్ అయినా మంచిగా మెయింటైన్ చేసినాం అనుకో ఈజీగా 1,00,000 వరకు డ్రైవ్ చేయొచ్చు. ఇప్పుడే బైక్ నేర్చుకుంటాను, బైక్ అండర్స్టాండ్ చేసుకుంటాను ఎలా ఉంటుందో. సో కొంచెం టైం పడుతుంది, అంటే 140, 150, 160 వెళ్ళడానికి. హైయెస్ట్ స్పీడ్ వచ్చి 125 వెళ్ళాను ఇంతవరకు, ఇప్పుడే వెళ్ళాను ఇందాక. ఓకే, చిన్న స్పిన్ వేసుకుంటా మనం వీడియోని ఎండ్ చేద్దాం. ముందు వాళ్ళు ఇంకొక ప్రాబ్లం ఏంటిదంటే బైక్ క్రాంక్ షాఫ్ట్ నుంచి ఇంజన్ ఎట్టించాలి కొంచెం టిక్లింగ్ సౌండ్ వస్తుంది. సో మెకానిక్ వాల్వ్ అడ్జస్ట్ చేస్తే సరిపోతుంది. మరి ఏమన్నా ఓవర్ హీటింగ్ వల్ల కామన్ అన్నారు. నేను రాయల్ ఎన్ఫీల్డ్ కొంతమంది ఓనర్స్ వీడియో కూడా చూసాను, వాళ్ళు కూడా అన్నారు ఓవర్ హీటింగ్ వల్ల ఇంజన్